జయదేవ్పూర్ మండల పరిధిలోని కొత్తపేట గ్రామ శివార్లో పెద్దగుండ్ల మధ్యలో ఉన్న పురాతన విగ్రహం తాజాగా వెలుగులోకి వచ్చింది. గ్రామ సర్పంచ్ జ్యోతి మహేష్, ఉప సర్పంచ్ అమరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో పాలకవర్గం, గ్రామస్తుల సహకారంతో విగ్రహాన్ని గుర్తించి అభివృద్ధి చేయడానికి చర్యలు చేపట్టారు. ఇటీవల గుండ్ల మధ్యలో కనిపించిన ఈ నిర్మాణాన్ని పరిశీలించగా అది పాతకాలం నాటి కాలబాయన్న విగ్రహంగా స్థానికులు గుర్తించారు. దీంతో అక్కడ శుభ్రపరిచి పునరుద్ధరించేందుకు గ్రామస్తులు ముందుకు వచ్చారు. శుక్రవారం ఈ ప్రాంతాన్ని తోగూట పీఠాధిపతి మాధవానంద సరస్వతి స్వామీజీ దర్శించారు. ఆలయ పరిసరాలను పరిశీలించి అనంతరం కాలభైరవ స్వామిగా నామకరణం చేశారు. ఈ సందర్భంగా స్వామీజీ ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయ అభివృద్ధికి గ్రామస్తులు కలిసికట్టుగా కృషి చేయాలని సూచించారు. గ్రామంలో వెలుగులోకి వచ్చిన ఈ పురాతన ఆలయం పట్ల ప్రజల్లో ఆసక్తి పెరిగింది. భవిష్యత్తులో ఆలయాన్ని పునర్నిర్మించి భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని స్పష్టం చేశారు. 2-3 నెలల్లోనే ఆలయ పునరుద్ధరణ పనులకు శ్రీకారం చుట్టనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం సర్పంచ్ దీనా రాజలింగం, మాజీ సర్పంచ్ చంద్రశేఖర్, నాయకులు లక్ష్మారెడ్డి, దేవేందర్ రెడ్డి, జంగం రాజు, శ్రీకాంత్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఇట్క్యాల రెవెన్యూలోని కొత్తపేట గ్రామంలో ఇందాక మా ధర్మారెడ్డి ఇట్లా చెప్పినట్టు ఈ పురాతన దేవాలయము ఇక్కడ భయనస్వామి ఉండే అని మా నూతన సర్పంచ్ మహేష్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ క్లీన్ చేయడం జరిగింది. ఆ రోజు వచ్చి తొగుట స్వామివారిని గ్రామ పెద్దలు, ఉప సర్పంచ్ వీళ్ళంతా కలిసి స్వామివారిని కలవడం జరిగింది. ఈరోజు శ్రీ శ్రీ మధుసూదనానంద సరస్వతి స్వామివారు తొగుట పీఠాధీశ్వరులు ఇక్కడికి రావడం జరిగింది. స్వామివారిని పరిశీలన చేసి కాలభైరవ స్వామిగా, భయన్న కాలభైరవ స్వామిగా నామకరణ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ స్వామివారు అత్యంత శక్తివంతమైన స్వామి. రోగ సమస్యలు, ఆరోగ్య సమస్యలు ఉన్నా కానీ ఈ స్వామి వద్ద నిద్ర చేసినా, ఇక్కడ గిరి ప్రదక్షిణ చేసినా తగ్గుతుందని, భవిష్యత్తులో స్వామివారే మంచి క్షేత్రంగా అభివృద్ధి చెందుతుంది. కేవలం ఇక్కడ మీరు శక్తి మేరకు చేయండి, తర్వాత ఆయన గుడి ఆయన కట్టుకుంటాడని స్వామివారు చెప్పడం జరిగింది. స్వామివారి ఆశీస్సులతోటి మరియు ఈ దేవాలయాన్ని అభివృద్ధికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మంచి కలుగుతుంది. గుడి కట్టడం గొప్ప కాదు, కట్టిన గుడికి మనం స్వామివారికి కనీసం దీపధూప నైవేద్యాలు కూడా నిర్వహించాలని స్వామివారు చెప్పడం జరిగింది. అతి త్వరలో ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేసిన తర్వాత మళ్ళీ స్వామివారు వచ్చి స్వామివారికి అభిషేకాలు మరియు పునఃప్రతిష్ఠ. ఇక్కడ భయానకుండ అని మా తాతల నాటి నుంచి చెప్పిన ఎప్పుడు చూడలేదు. కాకుంటే మేము ఒక 3 నెలల క్రితం చూసి దీన్ని దేవుణ్ణి కాలభైరవంగా నిర్ణయించి మాకు ఈరోజు తోగుట పీఠాధిపతి వచ్చి గుడిని ఎట్లా డెవలప్మెంట్ చేయాలి, ఏం చేయాలని చెప్పాడు. ఒక 2 సంవత్సరాల్లో దేవుడే సహకారం ఆయనే తీసుకొని మనందరితో పాటు పెద్ద గుడి కట్టించి దీన్ని ఒక మంచి డెవలప్మెంట్ చేసి బయటికి వచ్చే విధంగా ఆయన అనుగ్రహం ఆయనదే ఉంటుందని చెప్పి ఈరోజు చెప్పడం జరిగింది. దానికి అందరూ మా గ్రామస్తులు, పక్క విలేజ్ సర్పంచ్ గారు కానీ, మాజీ సర్పంచ్ గారు కానీ, ఇంత మాజీ జెడ్పీటీసీ గారు వీళ్ళందరూ వచ్చి మాకు సహకరించడం జరిగింది. ఇలాగే మా గ్రామస్తులు అందరూ దీనికి నాతో పాటు సహకరించి గుడి డెవలప్మెంట్కి సహకరించి మనం కూడా ఈ మండలంలో కానీ మన జిల్లాలో కానీ ఒక మంచి పేరు, ఇక్కడ ఒక మంచి టెంపుల్ ఉందని చెప్పి ఆ దృశ్యాన్ని బయటికి తీసుకొచ్చే విధంగా మేము పనిచేస్తామని. చిన్నప్పటి నుంచి మేము కూడా చూడలే, 600 సంవత్సరాల నుండి ఇక్కడ వెలిసిండని మా ముత్తాతలు చెప్పారు. భయాన దేవుడు అని అంటే మాకు వరదరాజపూర్లో ఇక్కడ ఒకసారి అట దొంగలు పడ్డారట. దొంగలు పడితే సస్థిర భయ హనుమాన్ అనగానే వస్థిర భయానని అక్కడికి వచ్చి రాళ్ళు కడి విసిరేయడం జరిగింది. ఇక్కడ వేస్తే ఆ దొంగలు అనేది పారిపోవడం జరిగింది. ఇక్కడ మేము 600 సంవత్సరాల నుంచి ఇక్కడ మేము తెలిసింది, కానీ మేము అందరం విలేజ్లో ఎవరు చేయలేదు. ఇప్పుడు స్వామిని పిలిచిండు, చూసినాము, అందరము టెంపుల్ చేద్దాం. భయన్న తెలిసిండని అప్పుడప్పుడు మేము చెప్పగా విన్నాము. మేము అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఒక పంటకు ఒక పారి కొబ్బరికాయలు ఇక్కడ కొడతాం. అప్పుడు ఎవరు పట్టించుకోలేదు దేవుని. ఇప్పుడు దైవానుగ్రహణ దేవుని సహకరిస్తానని చూస్తున్నాం.